ఆవిడ త్రిపుర సుందరి. ఇది వాళ్ళ దాంపత్యంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. వాళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం. అలా ఎలా అవుతుందండి? ఆవిడ త్రిపుర సుందరి ఏమిటి, ఈయన త్రిపురాంతకుడు ఏమిటి? వీళ్ళిద్దరూ కలిసి ఉండడం ఎలా కుదురుతుంది? అంటే ఆవిడ మాయ చేసి తిప్పుతూ ఉంటుంది, తెర వేసేస్తుంది. మాయ అంటే తెర, వెనక ఈశ్వరుణ్ణి కనపడనివ్వదు, ముందున్న సంసారంలో తిప్పుతూ ఉంటుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, ఈ తెర ఎత్తేస్తుంది, శివుడు కనపడతాడు. శివశక్తి ఐక్యరూపిణి, శివుడిలో కలుపుతుంది. అందుకని ఆవిడ అనుగ్రహం లేకపోతే ఆయన దొరకడు. అందుకని ఆవిడ త్రిపుర సుందరిగా ఉంటుంది. మూడు మీద నడిపిస్తూ ఉంటుంది ఆవిడ. భూత భవిష్యత్ వర్తమాన కాలములు, జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇలా నడిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అదంతా అమ్మవారి తత్వం, దేవీ తత్వంలో అది ప్రకాశిస్తుంది. కాబట్టి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, ఈ మాయలో తిరిగేటటువంటి స్థితి నుండి బయటపడడం శివానుగ్రహం వల్ల కలుగుతుంది. ఇది ఆయన ఏనుగు చర్మం కట్టుకోవడం. కాబట్టి మోక్షాన్ని పొందడం, శివజ్ఞానం కలగడం, శివుడైపోవడం ఎప్పుడు సంభవం? ఆయన అనుగ్రహం ఉంటే. నా అనుగ్రహం లేనివాడు సంసారంలో తిరుగుతాడు తప్ప నన్ను పొందలేడు, నన్ను తెలుసుకోలేడు అని చెప్పడానికి ఏనుగు తోలు కట్టుకుంటాడు తాత్వికంగా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? చేతకాక కట్టుకున్నాడా, పంచె లేక కట్టుకున్నాడా? చేతకాక, పంచె లేక, పంచె ఇచ్చేవాళ్ళు లేక కాదు ఆయన కట్టుకున్నది. నేను మాయని అధివసించి ఉన్నవాణ్ణి, మాయ నా భార్యగా నన్ను అనువర్తిస్తుంది, నా శాసనానికి లోబడుతుంది. నేను ఏం చెప్తే ఆవిడ అది చేస్తుంది. జ్ఞాన సంబంధరని, భక్తి అంటే పూనికండి. జ్ఞాన సంబంధరని 63 మంది నాయనార్లలో అగ్రస్థానంలో చెప్తారు ఆయన. ఆయన చిన్నతనంలో పుట్టగానే చాలా చిన్నపిల్లవాడిగా ఉండగా వాళ్ళ నాన్నగారు శివాలయంలో ఉన్నటువంటి కోనేటి వద్ద స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి సాయంకాలం బయలుదేరి వెడుతుంటే ఆ పిల్లవాడు వెంటపడ్డాడు. నేను వస్తాను గుళ్ళోకి అన్నాడు. సరే రమ్మన్నారు వాళ్ళ నాన్నగారు. వెళ్ళిన తర్వాత వ్యాకరణ మంటపాలది ఉండేవి. వ్యాకరణం నేర్చుకుంటే శివాలయంలోనే నేర్చుకోవాలి అని. అందుకని ఆ వ్యాకరణ మంటపంలో పిల్లాడిని కూర్చోబెట్టి ఆయన కోనేటిలోకి వెళ్ళి ములుగుతున్నాడు. ఈ పిల్లాడు భయపడతాడేమో, నేను కోనేట్లో ములిగిన తర్వాత కనపడ్డగా ఒక క్షణం నాన్నగారు ములిగిపోయారు అనుకుంటాడేమో అని. నీకేమైనా భయం వేస్తే అంటే గబుక్కుని ఏదైనా కనపడవచ్చు, పిల్లాడికి భయం వేయచ్చు, తను ఎక్కడో దూరంగా ఉన్నాడు కోనేట్లో. ఆయన అన్నాడు, నీకేమైనా భయం వేస్తే అదిగో చూసావా ఆలయం గోడ మీద ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు అంటారు. నువ్వు నేను అమ్మా నాన్న అనుకుంటున్నావు కదా, కాదు, వాళ్ళే మాలో ఉండి అమ్మా నాన్నగా ఉంటారు. వాళ్ళే లోకానికంతటికీ అమ్మా నాన్నలు. నీకేమైనా భయం వేస్తే అమ్మా అంటుంటావు కదా, ఆవిడ వంక తిరిగి అమ్మా నాన్న అను, గబుక్కునొచ్చి నిన్ను కాపాడతారు. ఏ నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లాడు అలా చూస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయి నీళ్ళల్లో మునిగాడు స్నానానికి. ఆయన మునగ్గానే పిల్లాడికి భయం వేసి నాన్నగారు నీళ్ళల్లో మునిగిపోయారనుకుని నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. వాళ్ళిద్దరికీ చెప్పన్నారుగా భయం వేస్తే. ఈయన ఇటు చూడడం మానేసి తండ్రి పైకి లేచాడు, కానీ అది చూడలేదు వాడు. ఇటు చూసి అమ్మా నాన్న అని ఏడుపు మొదలెట్టాడు. శంకరుడు అన్నాడు, పిల్లాడు అమ్మా నాన్న అని ఏడిస్తే అలా కూర్చుంటామేం, పదన్నాడు. గబగబా వృషభవాహనం ఎక్కువచ్చేశారు. ఎక్కువచ్చేసి కిందకి దిగ్గానే ఆవిడ తల్లి గబగబా పిల్లాడిని ఎత్తుకుని భయం లేదు నాన్న, భయం లేదు, మీ నాన్న వచ్చేస్తారంటోంది. ఆయన అన్నాడు, లోకములను కన్న తల్లివే, పసిపిల్లాడు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు, పాలి సెద తీరుతాడు అన్నాడు. ఆవిడంది, ఏమిటో తమాషా చెప్తున్నారు పాలిమ్మని, నా పాలు తాగితే మీరు తెలుస్తారంది ఆవిడ. అమ్మవారు అనుగ్రహం కలిగితే అయ్యవారు తెలిసిపోతాడు. ఆయన అన్నాడు, నీ తెలిసిపోతే తెలిసిపోయాను, పాలి అన్నాడు. ఆవిడ పాలిచ్చింది. వాడు 4 గుటకలు తాగాడు అమ్మవారి యొక్క స్తన్యము నుండి. ద్రవిడ శిశువు అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. వెంటనే ఆ పసిపిల్లవాడికి పార్వతీ పరమేశ్వరులు ద్యోతకమైపోయారు, మాయ విడిపోయింది. ఆ పిల్లవాడి నోటి మీద పాలున్నాయి, తండ్రి సంధ్యావందనం చేసుకొచ్చేస్తున్నాడు. వాళ్ళిద్దరు అంతర్ధానం అయిపోయారు. తండ్రి వచ్చి కొడుకుని ఎత్తుకున్నాడు. ఎందుకంటే నోటి మీద పాలున్నాయి, ధూర్తుడా అని ఎవరి పాలు తాగే ఉన్నాడు. వాడు పత్తికం పాడాడు. పత్తికం అంటే మనం దండకం ఎలా పాడతామో తమిళ సంప్రదాయంలో పత్తికం అంటారు. ఆ పిల్లవాడు పత్తికం పాడుతున్నాడు. తండ్రి ఆశ్చర్యపడి, ఏమిటి ఇంత వాంగ్మయం వీడికి ఎక్కడదని వాడిని ఎత్తుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు దర్శనానికి. వాడు చిటికెలు వేస్తూ ఇలా తప్పట్లు కొడుతూ వాడు పాడుతుంటే ఆ చిన్ని చేతులు కందిపోతున్నాయని పార్వతీ పరమేశ్వరుడు పైనుంచి వాడు భజన చేయడానికి తాళాల కింద వదిలేరు.
ఆయన ఎక్కడికైనా శివాలయానికి వెడితే పార్వతీ పరమేశ్వరులు ఆలయంలో చెప్పి పల్లకి పంపించేవారు వెళ్ళి తీసుకురమ్మని. శివుడు ఎక్కే పల్లకీలో వచ్చేవాడు జ్ఞానసంబంధాలు. అంతటి గొప్ప స్థితిని పొందారు. ఇది నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారేమో. జ్ఞానసంబంధర్ వెళ్ళినటువంటి గుళ్ళు ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఉన్నాయి. ఈశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళ వైభవంతో నిలబెట్టినటువంటి దేవాలయాలు ఎన్ని దేవాలయాలు ఉన్నాయో. ఈ మాట అన్నాను కాబట్టి నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అభిరామ భట్టు అని పూర్వం ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు. తిరుకడైఊర్ అంటారు. షష్ఠిపూర్తులన్నీ చేసుకుంటుంటారు అక్కడ ఇప్పటికీ. తిరుకడైఊర్ అని అక్కడ మార్కండేయ మహర్షి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సరోవరంలో నీళ్లు కమండలంలో పట్టుకుని పరమశివలింగానికి అభిషేకం చేయడానికని వెళ్ళారు. వెళ్ళి ఇలా అభిషేకం చేస్తుంటే అందులో చిన్న జాజి కొమ్మ ఉండిపోయింది. ఆ జాజి కొమ్మ శివలింగం మీద పడి కిందకొచ్చింది. పానవట్టంలోంచి వెళ్ళి ఏదో గుళ్ళో రావి చెట్టు మొలిచినట్టు అక్కడ మట్టి ఉంటే ఆ మట్టిలో ఆ జాజి తీగ తగులుకుని తీగ పెరిగింది. జాజి తీగ కదా అని వదిలేశారు. అది గుడి మీద పాకింది. ఇప్పటికీ ఒక్క తిరుకడవయ్యూరులో మాత్రం జాజి తీగ 365 రోజులు పూలు పూస్తుంది. అది మార్కండేయ మహర్షి కమండలంలోంచి పడింది. ఆ తిరుకడైఊరులో అమ్మవారి సన్నిధానంలో కూర్చుని ఆ అభిరామ భట్టు అనేటటువంటి భక్తుడు ఎప్పుడు అమ్మవారిని లోపల దర్శనం చేస్తుండేవాడు. నిన్ననేగా మీకు నేను శ్రీపతి పదార విందే 1:45 ఎంతో అదే పట్టేసింది. లోపల దర్శనం ఎలా అవుతుంది అన్న దాని గురించి మాట్లాడాను. ఆయన లోపల అమ్మవారిని దర్శనం చేసి పొంగిపోతున్నాడు. ఆయన పొంగిపోతున్నప్పుడు అమ్మవారి ముఖమండలం కనపడుతోంది అభిరామ భట్టుకి. ఆవిడ ముఖం ఎలా ఉంటుంది? పూర్ణచంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అటువంటి పూర్ణచంద్రబింబం లాంటి ముఖమండలాన్ని చూస్తూ ధ్యానంలో ఉన్నాడు. బాహ్యస్మృతి లేదు. అప్పుడే తంజావూరు మహారాజు గారు గుళ్ళోకి వచ్చారు. మహారాజు వస్తున్నాడని అందరూ లేచి నిలబడ్డారు. ఈయనొక్కడు ధ్యానంలో ఉండి లేవలేదు. మహారాజు ఆగి అన్నాడు, వీడొక్కడు లేచి నిలబడలేదు, ఎవరు వీడని అడిగారు. చంపేస్తాడేమో అవిధేయతని, పరమభక్తుడు పాపం అని అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, మహారాజా ఉన్మాది, తాగుతూ ఉంటాడు, అందుకు నా మత్తులో ఉన్నాడు, క్షమించండి అన్నాడు. మహారాజు గుళ్ళోకి వెళ్ళాడు. పూజలు పూర్తి అయిపోయి మళ్ళీ వస్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు. మహా తేజోమూర్తిగా ఉన్నాడు. ఆయన అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఉండిపోతే తెల్లబోయాడు ఆ వచ్చినటువంటి రాజు. ఇతను ఉన్మాది కాడు, త్రాగుబోతు కాడు, మీరు అబద్ధం చెప్తున్నారు, ఇతను ధ్యానంలో ఉన్నాడు, ఎవరో మహాపురుషుడని నేను అనుకుంటున్నాను. వాళ్ళన్నారు కాదు ఉన్మాది అన్నారు. అబద్ధం చెప్పామని తెలిస్తే ఏమని అంటాడు. ఆయన అన్నాడు కదపండి ఒకసారి అన్నాడు. వాళ్ళు కదిపారు. ఆయన బహిర్ముఖుడయ్యాడు. ఆయనకి ఇంకా అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్న సన్నివేశం గుర్తుండిపోయింది. రాజు అన్నాడు ఇవాళ ఈ తిథి అన్నాడు. ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు. ఎందుకంటే అప్పటి వరకు అమ్మవారి ముఖమండలాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్నాడు. పౌర్ణమి అన్నాడు. ఆ రోజు అమావాస్య. రాజు అన్నాడు నేను చీకటి పడ్డాక రాత్రి వస్తాను, నువ్వు నాకు పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు. అంటే అభిరామ భట్ అన్నాడు అమ్మవారు ఉంది నాకెందుకు అన్న ధైర్యంతో తప్పకుండా చూపిస్తానన్నాడు. రాజు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళన్న అందరు అన్నారు చచ్చిపోయేవారు రాజు చేతిలో. ఎందుకు వచ్చిన మాటరా, ఏదో పొరపాటున కబుక్కునన్నాను, ఏదిదో నాకు తెలియదంటే పోదా, చూపిస్తానని ఎందుకన్నా, అప్పుడైనా నీకు అనుమానం రావద్దా అంటే నేను బాహ్య స్మృతిలో లేను, ఆయన ఏదో అడిగాడు నేనేదో అన్నానంతే. అయినా ఏ అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నానో ఆ అమ్మవారే నన్ను రక్షిస్తుందన్నాడు. సాయంకాలం అయింది. అభిరామ భట్టు కూర్చున్నాడు. కూర్చుని అభిరామ అంతాది అంటారు. అంతాది అంటే దేంతో పూర్తయిందో దాంతో మొదలెట్టాలి. శంకరాచార్యులు వారు చేశారు ఈ ప్రయోగం. సంస్కృతంలో చేయడం చాలా కష్టం. అది ఆయన చేశారు. శ్లోకార్థం చెడకుండా చేశారు. అది శంకరుల ప్రతిభ. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. దేంతో పూర్తవుతోందో దాంతో మొదలెట్టారు. ఇందులో వచ్చిందిగా సప్తపదిలో ఉంది. అలా ఆయన అంతాది చేస్తున్నాడు. ఏ మాటతో పూర్తయిందో దాంతో తర్వాత శ్లోకం చెప్తున్నాడు. ద్రవిడ భాషలో చెప్తుంటే 63వ శ్లోకం అనుకుంటాను. దగ్గరికి వచ్చేటప్పటికి తంజావూరు మహారాజు వచ్చాడు. వచ్చి ఈయన ఉన్నటువంటి అరుగు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏది చంద్రబింబం అని అడిగాడు. కటిక చీకటి అమావాస్య, ఏది చంద్రబింబం అన్నాడు. ఈయన అదే పనిగా అమ్మవారి మీద శ్లోకం చెప్తున్నాడు. అమ్మవారు చూసింది.
ఇక రాజు చంద్రబింబాన్ని చూపించలేదు కాబట్టి ఇతని కుత్తుక కత్తిరించండి అనబోతున్నాడు. అమ్మవారు వెంటనే తన చెవి తాటంకాన్ని ఒకదాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. గుండ్రగా ఉన్న ఆ తాటంకం మిరిసిపోతున్న చంద్రబింబంలా ప్రకాశించింది. వెంటనే ఆయన అభిరామ భట్టు కాళ్ళ మీద పడి, అమావాస్య నాటి రాత్రి పౌర్ణమి చంద్రబింబాన్ని చూపించావు, అమ్మవారి చెవి తాటంక దర్శనమైంది నీకు, నీ వల్ల నాకు అని ఆయన కాళ్ళ మీద పడి ఆయన్ని సత్కరించాడు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో చాలామంది ఆడపిల్లలకి అభిరామి అని పేరు పెట్టుకుంటారు. అక్కడ అమ్మవారి పేరు అభిరామి. నాకు కంచీపురంలో మంచి స్నేహితుడు ఉన్నాడు, శంకర్ అని. ఆయన కూతురు పేరు అభిరామి. ఆయన తిరుకడై ఊర్లో ఉన్నటువంటి అమ్మవారి పేరు పెట్టుకున్నాడు. చక్కటి పేర్లు. అమ్మవారి పేర్లు ఎంత గొప్పగా ఉంటాయో మన ప్రారంధం ఏమిటో అన్నీ వదిలేసాము. అక్కర్లేని ఎంత అసహ్యకరమైన పేర్లు, ఇప్పుడు అవి ఎందుకు తలుచుకోవడం. కాబట్టి అభిరామ భట్టు రక్షింపబడ్డాడు. పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరు? కాబట్టి శివ, నీవు వన్నే ఏనుగుతోలు దుప్పటము, అబ్బో ఏం చెప్పను గోపాలకృష్ణ గారు, వన్నే ఏనుగుతోలు దుప్పటము, ఏనుగు యొక్క చర్మాన్ని నువ్వు వస్త్రంగా కట్టుకుని ఉన్నటువంటి వాడివి. కాబట్టి శంకరా, నిన్ను ఎవరు నమ్ముకుంటారో వాళ్ళకి మాయ తొలగిపోతుంది. తొలగిపోయి నీ యొక్క స్వరూప దర్శనం అవుతుంది, మాయ విచ్చిపోతుంది, జ్ఞానము ప్రకాశిస్తుంది. అంత గొప్ప స్వరూపము కలిగిన వాడివయ్యా. అందుకుని ఏనుగు చర్మం కట్టుకుంటావు. తండ్రివి కాబట్టి అన్నిటినీ నీ అధీనములో ఉంచుకుంటావు. ఇన్నిటిని సూచిస్తుంది ఆ వస్త్రం. అందుకు కదా పరాత్పరుడవని, ఇంత గొప్పవాడవని నారాయణుడు అంతటివాడు నీ యందు మనసు పెట్టాడు. నిన్ను ఆయన నీ కొరకు తపించడానికి, నీ దర్శనం కోసం ఆయన అలమటించడానికి, నీ శరీరంలో సగ భాగాన్ని కోరుకోవడానికి ఇది కదా కారణం. ఇంత గొప్పవాడివి కదా. అది ఎప్పుడు వస్తుంది? చేర్చెన్ నారాయణుడెట్లు మానసమున్ శ్రీకాళహస్తీశ్వర. దాన్ని ఇంకో కోణంలో తెచ్చి ముందుకు తగిలించండి. ఇప్పుడు స్తుతి పాఠం వస్తుంది. వన్నే ఏనుగుతోలు దుప్పటము, వన్నే ఏనుగుతోలు దుప్పటము, చే గిన్నె బ్రహ్మకపాలము. ఆయన బువ్వా కాలకూటంబు. తర్వాత అది కదండి, వన్నే ఏనుగుతోలు దుప్పటము, బువ్వా కాలకూటంబు. ఆయన తినేటటువంటి ఆహారం చూస్తే హలాహలం. విషాన్ని తింటాడు. విషాన్ని తినడం ఏమిటి లోకంలో? విషాన్ని ఎవరు తినరు. ఏమీ లేదనుకోండి, ఇంకా పరమ దరిద్రుడు అనుకోండి, ఏమీ దొరకకపోతే ఏం చేస్తాడంటే పెంటపోగు మీద పడేసినటువంటి పదార్థాన్ని కుక్కలతో సమానంగా పోరాడి ఆ పదార్థాన్ని తీసుకుని తింటాడు తప్ప విషాన్ని ఎవడూ తిండు. ఎందుకంటే లోకంలో ఎవరికైనా తాను ఉండాలని ఒక కోరిక ఉంటుంది శరీరంతో. ఆ శరీరం పడిపోతుంది విషం తింటే. ఏమీ లేకపోతే మంచినీళ్ళు తాగుతాడు, మంచినీళ్ళు తాగిపోతే స్పృహ తప్పుతాడు, కానీ విషాన్ని మాత్రం తాగడం. నువ్వో విషాన్ని తిన్నావు. కాబట్టి శంకర, ఏమిటి ఆ విషం తినడం ఏమిటి? విషం తిన్నావు నింద. విషం తిన్న నీ యందు నారాయణుడు మనసు పెట్టాడు. మళ్ళీ వెనక నుంచి ముందుకు తెచ్చి తగిలించండి, స్తుతి పాఠం వస్తుంది. ఎందుకు తిన్నాడు? ఆయనకి లేక తిన్నాడా, చేత కాక తిన్నాడా? కాదు. మహానుభావుడు పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను ఎల్లరము పూజింపవచ్చినాము, శక్తియుతుడవీవు, శబ్దయోనివీవు, సకలాంతరాత్మవీవు. కాబట్టి ఈశ్వర, నీవే ఈ సమస్త బ్రహ్మాండమునకు అధినాథుడవు. అన్నీ నీలోంచి వచ్చినవి. కాబట్టి హాలాహలాన్ని తినగలిగిన వాడివి నువ్వు ఒక్కడివి, నువ్వే పుచ్చుకో అన్నారు. శివస్వరూపం అంటే మనం ఏమనుకుంటామంటే ఇదో ఇలా ఉన్నాడు అనుకుంటాం. కాదు, అసలు శివుడంటే ఎవరో పోతన గారు చెప్పారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వసనంబు నీ యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చెదలు శరము, సర్వౌషధులు రోమచయ్యము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము,